నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ 2.0 సెప్టెంబర్ 22 నుంచి భారతదేశంలో అమల్లోకి రాబోతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త జిఎస్టీ వల్ల 175 రకాల వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయని భారత విత్త మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. అయితే 2017 జూలై 1 నుండి భారతదేశంలో ఏకీకృత పన్నుల విధానం పేరుతోటి జిఎస్టీ అమల్లోకి వచ్చింది. జిఎస్టీని ప్రారంభిస్తున్నప్పుడు, అమల్లోకి తెస్తున్నప్పుడు భారత ప్రభుత్వము జిఎస్టీ స్లాబ్లని 4 రకాలుగా వర్గీకరించారు. లోయెస్ట్ 5%, 12%, 18%, హైయెస్ట్ 28% ఒక 4 స్లాబ్లను నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఆ 4 స్లాబ్ల స్థానంలో జిఎస్టీని 2 స్లాబ్లకే కుదించి నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ 2.0గా భారత ప్రభుత్వం చెప్తుంది. అంటే 12%, 12%ని, 28%ని రద్దు చేసి జిఎస్టీని కేవలం 2 స్లాబ్లకే పరిమితం చేశారు. 5% అండ్ 18%. అంటే లోయెస్ట్ 5% ఉంటుంది, హైయెస్ట్ 18% ఉంటుంది. అయితే చాలామందికి భారత ప్రజలకు ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఎందుకు భారత ప్రభుత్వము జిఎస్టీ స్లాబ్లను 4 స్లాబ్ల నుండి 2 స్లాబ్లకు పరిమితం చేసింది? గతంలో అనేక సందర్భాల్లో ప్రజలు జిఎస్టీ భారాన్ని మోయలేకపోతున్నాము, జిఎస్టీ ద్వారా వచ్చే పన్ను భారాన్ని తగ్గించడని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా భారత ప్రభుత్వం ఎందుకు జిఎస్టీ స్లాబ్లను 4 నుంచి 2కు తగ్గించింది, ఎందుకు ఇంత పెద్ద ఉపశమనం కలిగించింది అనేది. అయితే జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రజల కంటే కూడా ప్రభుత్వానికి ఎక్కువ మేలు జరిగింది. ఎలా జరిగింది? పన్ను అనేది ప్రభుత్వానికి ఆదాయ మార్గం, అతిపెద్ద ఆదాయ మార్గం. జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదాయము ఒక నెలకి, అంటే ప్రస్తుతానికి ఇప్పటి వరకు, అంటే సెకండ్ జనరేషన్ జిఎస్టీ అమల్లోకి వస్తుంది కాబట్టి బిఫోర్ ఆగస్టు వరకు అనుకుందాం. ఆగస్టు వరకు వాళ్ళకు వచ్చినటువంటి ఒక నెలకి జిఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పన్ను ఆదాయము 1,96,000 కోట్ల రూపాయలు. ప్రజల నుండి వచ్చినటువంటిదే కదా, పెద్ద ఎత్తున భారం మోపారు అనేటటువంటి అభిప్రాయాలే కలిగాయి. 1,96,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జిఎస్టీ ద్వారా ఆదాయం వస్తుంది. అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ 2 స్లాబ్లు పరిమితితోటి దరిదాపు ప్రభుత్వం ఒక 48,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కోల్పోతుంది అని ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు. ప్రభుత్వ ఆదాయం కోల్పోతుంది అని చెప్తున్నారు. అయితే ఎందుకు హఠాత్తుగా ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకుంది అనేది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి ఏం చెప్తున్నారంటే, జిఎస్టీ ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయాన్ని ఎట్లా ఖర్చు పెట్టాము అనేది చెప్తున్నారు. బుల్లెట్ ట్రైన్స్ వేసామని, ఎయిర్పోర్ట్స్ కట్టామని, నేషనల్ హైవేస్ కట్టామని, డిఫెన్స్ ప్రోడక్ట్స్ ఉత్పత్తి ఎగుమతులు పెద్ద ఎత్తున పెంచామని, అదేవిధంగా 25 కోట్ల మంది పేద ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చెప్తున్నారు. బాగానే ఉంది. కానీ ఎందుకు ఇప్పుడు ప్రజలపైన ఇంత ప్రేమ వచ్చింది అనేటటువంటి ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పట్లేదు. అదేవిధంగా అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు కానీ, విత్తమంత్రి గారు కానీ ఏం చెప్తున్నారంటే, పన్ను కడుతున్నటువంటి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లను కూడా కాపాడాలంటున్నారు. అసలు ఈ దేశంలో పన్ను కడుతుంది ఎవరు? పన్ను ధనవంతులే కడుతున్నారన్న ఒక ప్రొజెక్షన్ ఇచ్చి ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి పంపారు. వాస్తవంగా పన్ను కడుతుంది ఆక్స్ఫామ్ అనేటటువంటి సంస్థ నివేదిక ప్రకారం పన్ను కడుతుంది 68% ఆదాయము పేద, మధ్యతరగతి, అబోవ్ మిడిల్ క్లాస్ నుండే, కామన్ మ్యాన్ నుండే వస్తుందని చెప్పారు. అంటే పన్ను కడుతున్నది ఎవరు? మీరు చెప్తున్నట్టు ధనవంతులు కాదే. కానీ అదే ఆక్స్ఫామ్ నివేదిక, అదే ఆక్స్ఫామ్ అనేటటువంటి సంస్థ ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది? దేశంలో ఆదాయ అసమానతలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి,
దేశంలో 40% సంపద 1% మంది ప్రజల చేతుల్లోనే కేంద్రీకృతమైంది. కాబట్టి ఈ అసమానతలు తగ్గించాలంటే ప్రభుత్వము సంపన్నులపైన పెద్ద ఎత్తున పన్ను వేయాలని చెప్పింది. కానీ మీరు ఎప్పుడూ పట్టించుకోలేదు కదా. పన్ను సంపన్నులపైన వేయకుండా జిఎస్టీ లాంటి ఒక పన్నును తీసుకొచ్చి పన్నుల భారము పేద, మధ్యతరగతి, అబోవ్ మిడిల్ క్లాస్, కామన్ మ్యాన్స్ పైన వేశారు. తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు కట్టేటటువంటి కార్పొరేట్ ట్యాక్స్లో ఎన్ని మినహాయింపులు ఇచ్చారు, ఎంత సౌలభ్యత ఇచ్చారు. కానీ అదే కామన్ మ్యాన్కి మీరు అలాంటి సౌలభ్యత ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మీరు హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది ప్రజలను తొలుస్తున్నటువంటి ఒక ప్రశ్న. ఎందుకు చేశారు ఈ పని? ఎందుకు జిఎస్టీ స్లాబ్ని 4 నుంచి 2కు తగ్గించారు? ఎందుకు 175 వస్తు సేవలపైన పన్ను తగ్గించారు అనే దానికి మనం జనరల్గా ఆలోచిస్తే ఇది భారత ప్రభుత్వము పేద ప్రజలపైన, కామన్ మ్యాన్ పైన ప్రేమతో తీసుకున్న నిర్ణయం కాదు. ట్రంప్కు మనం ఒక విధంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఈ చర్య చేపట్టారు. ఎందుకు అనంటే ట్రంప్ భారతదేశం పైన ప్రపంచంలో ఏ దేశం పైన విధించినటువంటి టారిఫ్స్ విధించారు మన ఎగుమతులపైన. అంటే ట్రంప్ 50% టారిఫ్స్ వేయటం వల్ల మన ఎగుమతులు తగ్గేటటువంటి ప్రభావం ఉంది, అవకాశం ఉంది. అదేవిధంగా విదేశీ వినియోగం కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. అందుకని దేశీయంగా వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం భావించింది. అంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇక్కడ ఎగుమతులు తగ్గేటటువంటి అవకాశం ఉంది, విదేశీ వినియోగం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కాంపన్సేట్ చేసుకోవటం కోసం ప్రభుత్వము స్వదేశీ వినియోగాన్ని పెంచాలనుకుంది. కామన్గా ఎకనామిక్ సూత్రము, డిమాండ్ సూత్రం ఏం చెప్తుంది? మనం స్వదేశీ వినియోగాన్ని పెంచాలి అని అంటే ఇప్పుడు జిఎస్టీ ట్యాక్స్ని తగ్గించడం వల్ల ప్రభుత్వానికి తగ్గుతున్నటువంటి ఆదాయం 48,000 కోట్లు. అంటే ఈ 48,000 కోట్లు ఎవరి దగ్గర ఉంటాయి? ప్రజల దగ్గర ఉంటాయి. ఈ 48,000 కోట్లు ప్రజలు వస్తు సేవలపైన ఖర్చు పెడతారు. అంటే వినియోగాన్ని పెంచటం, స్వదేశీ వినియోగాన్ని పెంచటం. ఇది మొదటి అంశం. ఎందుకు ఇప్పుడు మనం ఒకప్పుడు సేవింగ్ ఎకానమీని మనం ప్రమోట్ చేస్తే ఇప్పుడు కన్జంప్షన్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నాం. అంటే వినియోగాన్ని ప్రమోట్ చేస్తున్నాం. నానా రకాల డిస్కౌంట్లు, కార్డ్స్, లోన్స్, క్రెడిట్స్ ఇచ్చేసి మనం చేస్తున్నాం. కాబట్టి ఈ 48,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం తగ్గితే అది ప్రజల దగ్గర ఉంటే ఆ 48,000 కోట్ల రూపాయల వినియోగం పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తుంది. స్వదేశీ వినియోగం పెరుగుతుంది. ఇది మొదటిది. రెండోది, మనకి ఎకనామిక్స్లో పాపులర్ డిమాండ్ సూత్రం ఒకటి ఉంది. ధర తగ్గితే వినియోగం పెరుగుతుంది, అంటే డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు జిఎస్టీ స్లాబ్స్ని తగ్గించడం ద్వారా, అంటే గతంలో ఒక వస్తువు 12% స్లాబ్లో ఉంటే ఇప్పుడు 5% స్లాబ్లోకి తీసుకొస్తే దాని ధర తగ్గుతుంది కదా. ధర తగ్గినప్పుడు దాని డిమాండ్, వినియోగం పెరుగుతుంది అనేది ఒక డిమాండ్ సూత్రం. కాబట్టి ప్రభుత్వము ట్రంప్ తీసుకున్నటువంటి సుంకాల నిర్ణయానికి స్వదేశీ వినియోగాన్ని పెంచుకోవటానికి, ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనం విదేశీ మార్కెట్లను ఎక్స్పాన్షన్ చేసుకోలేం కదా, విదేశీ మార్కెట్లకు వెళ్ళలేం కదా. కాబట్టి దేశీయ వినియోగాన్ని పెంచుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ జిఎస్టీ స్లాబ్లను తగ్గించారు. 175 రకాల వస్తు సేవలపైన ధరలు తగ్గించేటటువంటి ప్రయత్నం చేశారు అనేది స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఇది జిఎస్టీ స్లాబ్లను తగ్గించడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం. ఇప్పుడు అయితే జిఎస్టీ స్లాబ్స్ని తగ్గించటం వల్ల కామన్ మ్యాన్కి, పూర్ పీపుల్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి, అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్కి కొంత ఉపశమనం కలుగుతుంది. ఎందుకు? ఇప్పటివరకు ఈ ట్యాక్స్ బర్డన్ని, పన్ను భారాన్ని మోసాం కాబట్టి కొంత మనకి రిలీఫ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొన్ని రకాలైన నిత్యావసర వినియోగ వస్తువులపైన జిఎస్టీని ఎత్తివేశారు. ఉదాహరణకు చపాతీ, రోటీ, పరోటా, చనా లాంటి వస్తువులపైన, పన్నీరు, నోట్బుక్స్, పెన్సిల్స్ లాంటి వస్తువులపైన 0 జిఎస్టీ ఉంటుంది. అంటే 0 జిఎస్టీ వల్ల ఈ నిత్యావసరంగా వినియోగించేటటువంటి వస్తువులపైన ధర తగ్గుతుంది అనేది ఇది కొంత ఉపశమనం కలిగించేటటువంటి అంశమే. అదేవిధంగా గతంలో 12% స్లాబ్, 12% స్లాబ్లో ఉన్నటువంటి మ్యాక్సిమం 99 టైప్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని
5% స్లాబ్లోకి పట్టుకొచ్చారు. అంటే దరిదాపు అక్కడ 7% పన్ను భారము ఆ 99 రకాలైనటువంటి వస్తు సేవలపైన దగ్గుతుంది. అవి ఉదాహరణకు వెన్న, నెయ్యి, చెప్పులు, సైకిళ్ళు, కాఫీ, కూల్ డ్రింక్స్, కార్పెట్స్, హ్యాండిక్రాఫ్ట్స్, డయాబెటిక్ ఫుడ్స్, డయాగ్నోస్టిక్ కిట్స్, ఇట్లాంటి వాటన్నిటిపైన గతంలో 12% స్లాబ్ ఉంటే ఇప్పుడు దాన్ని మనం 5%కి తగ్గించాం. అంటే పెద్ద ఎత్తున ఈ రకాల వస్తువులపైన ధరలు తగ్గేటటువంటి అవకాశం మనకి కనపడుతుంది. అట్లాగే మనం నిత్యం వాడుకునేటటువంటి ఇంకొన్ని రకాలైనటువంటి హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, తర్వాత షాంపూ, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, సేవింగ్ క్రీము, మోటార్ సైకిళ్ళు, 3 వీలర్స్, డీజిల్ కార్లు, టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్ లాంటి గృహోపకరణాలపైన కూడా ధరలు తగ్గుతాయి. ఎందుకు? గతంలో ఇవి 18% ఉంటే ఇప్పుడు గతంలో వీటిపైన 18% ట్యాక్స్ ఉంటే ఇప్పుడు 5%కి తీసుకొచ్చినటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. తర్వాత రైతులు ఉపయోగించే ట్రాక్టర్స్ విడిభాగాలు కానీ, అదేవిధంగా స్ప్రింక్లర్స్ కానీ, తర్వాత రైతులు వాడేటటువంటి మెషినరీ విడిభాగాలు కానీ, వీటిపైన కూడా ధరలు తగ్గేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతాంగానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆరోగ్య బీమా, వ్యక్తిగత బీమాలపైన జిఎస్టీని రద్దు చేశారు. కాబట్టి ఆ విధంగా బీమా సౌకర్యం, ఇన్సూరెన్స్ సెక్టార్లలో కూడా పెద్ద ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలే మనకున్నాయి. అయితే ఇప్పుడు ఈ జిఎస్టీ స్లాబ్స్ని తగ్గించటం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పడిపోతుంది. కాబట్టి దీనికి కాంపన్సేట్గా ప్రభుత్వం ఏం చేసింది అంటే, మరి కొన్ని రకాల వస్తువుల వినియోగాన్ని డిస్కరేజ్ చేయడానికి లాప్సైడెడ్ గూడ్స్ పైన, తర్వాత విలాసవంతమైనటువంటి వస్తువులపైన ఇంకొక ప్రత్యేకమైన స్లాబ్ని పెట్టుకొని ఒక 40% వాటిపైన జిఎస్టీని విధించారు. అవన్నీ ఖరీదైనటువంటి వాహనాలు, కూల్ డ్రింక్స్ పైన, అదేవిధంగా పాన్ అండ్ మసాలా పైన, తర్వాత సిగరెట్స్, సిగార్స్ పైన, వీటిపైన పెద్ద ఎత్తున 40% జిఎస్టీ. గతంలో వీటిపైన 28% ఉండే హైయెస్ట్ స్లాబ్. ఇప్పుడు వాటిని 40%కి పెంచారు. కాబట్టి ఇక్కడ కొంత ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ వస్తువులపైన ధరలు తగ్గుతాయి అని అంటే దరిదాపు ఒక 75 రకాలైనటువంటి వస్తు సేవలపైన ఈ నిర్ణయంతో ధరలు తగ్గుతాయి. అయితే ఉదాహరణకు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే, సిగరెట్ అనేటటువంటి ఒక కన్జంప్షన్ డిస్కరేజ్ చేయడానికో, లేకపోతే సిగరెట్ అనేటటువంటి వస్తువు పైన గతంలో 25% మాత్రమే జిఎస్టీ ఉండేది. ఇప్పుడు దాన్ని 28% మాత్రమే జిఎస్టీ ఉండేది. ఇప్పుడు దాన్ని 40%కి పెంచారు. అంటే గతంలో ఒక 10 రూపాయలకి దొరికేటటువంటి సిగరెట్ ఇప్పుడు అది 12 రూపాయలు అవుతుంది. అంటే ఇట్లాంటి లాప్సైడెడ్ గూడ్స్ పైన, లగ్జరియస్ గూడ్స్ పైన పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మనం చూడాలి. ఇంకా ఇందాక మనం 0 జిఎస్టీ ట్యాక్స్ వచ్చింది కదా, చపాతీ, రోటీ, పరోటా లాంటి వాటిపైన గతంలో 5% జిఎస్టీ ఉండే. ఇప్పుడు వాటిని జిఎస్టీని రద్దు చేశారు. రద్దు చేయటం వల్ల గతంలో ఒక చపాతీ 20 రూపాయలు ఉంటే ఇప్పుడు అది 15 రూపాయలకు వస్తుంది. అంటే దాని మీద ఒక 5 రూపీస్ బెనిఫిట్ కన్జ్యూమర్కి దొరుకుతుంది. ఎందుకు? దానిపైన జిఎస్టీ 5% ఉంటే దాన్ని పూర్తిగా రద్దు చేశారు. కాబట్టి ఒక 5%, ఒక 5 రూపీస్ బెనిఫిట్ కన్జ్యూమర్కు దొరుకుతుంది. తర్వాత ఫ్రూట్ జ్యూస్ లాంటి ఒక అంశం పైన గతంలో 12% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు దాన్ని 5%కి తీసుకొచ్చారు. అంటే గతంలో ఒక ఫ్రూట్ జ్యూస్ 20 రూపాయలు ఉంటే దానిపైన ఇప్పుడు మనకి 2 రూపాయలు తగ్గుతుంది. అంటే 18 రూపాయలకు దొరుకుతుంది జిఎస్టీ తగ్గించడం వల్ల. తర్వాత షాంపూ లాంటి నిత్యం మనం వాడేటటువంటి ఒక వస్తువు పైన సపోజ్ దానిపైన గతంలో 18% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు దాన్ని 5%కి తగ్గించారు. అంటే చాలా ఎక్కువ తగ్గించారు. గతంలో ఇది 18% లిస్టులో ఉంటే ఇప్పుడు 5%కి తగ్గించారు. అంటే షాంపూ బాటిల్ గతంలో 100 రూపాయలు ఉంటే ఇప్పుడు దాని మీద 13 రూపాయలు తగ్గుతుంది. అంటే మనకి 87 రూపాయలకు వస్తుంది. తర్వాత ఏసీ, టీవీ లాంటి గృహోపకరణాలపైన కూడా గతంలో ఇవి హైయెస్ట్ స్లాబ్స్లో ఉండే.
అంటే 28% స్లాబ్స్లో ఉంటే ఇప్పుడు వాటిని 18% స్లాబ్, ఇప్పుడు కూడా హైయెస్ట్ స్లాబే, కాకపోతే 28 నుంచి 18, అంటే 10% జిఎస్టీ ఈ గృహోపకరణాలపైన తగ్గుతుంది. ఏది వాషింగ్ మెషిన్స్, టీవీలు, ఏసీలు లాంటివి. ఒక ఏసీ 30,000 రూపాయల కాస్ట్ ఉంటే దానిపైన ఇప్పుడు మనకి 3,000 రూపాయలు అదనంగా కన్జ్యూమర్కి సర్ప్లస్ అవుతుంది. కన్జ్యూమర్ సర్ప్లస్ అంటాం దీన్ని, వినియోగదారుడి మిగులు అంటాం అన్నట్టు. అంటే జిఎస్టీని 28% నుంచి 18% తగ్గించడం, అంటే 10% తగ్గించడం వల్ల గతంలో 30,000 రూపాయలు ఒక ఏసీ ఉంటే దానిపైన కన్జ్యూమర్కి 3,000 రూపాయలు కన్జ్యూమర్ బెనిఫిట్ వస్తుంది, కన్జ్యూమర్ సర్ప్లస్ వస్తుంది. ఒక టీవీ 50,000 రూపాయలు ఉంటే 5,000 రూపాయల బెనిఫిట్ వస్తుంది. అంటే ఇట్లా ఈ రకాలైనటువంటి వస్తువులపైన వస్తుంది. మెజారిటీగా దీంట్లో ఏంటి అని అంటే, గతంలో 12% జిఎస్టీ పేమెంట్ చేసేటటువంటి చాలా రకాలైనటువంటి వస్తువులు, అంటే 99 రకాలైనటువంటి వస్తువులని ఇప్పుడు 5%లోకి పట్టుకొచ్చారు. దాంతో ఆ లిస్ట్లో ఉన్నటువంటి వస్తువులను వాడేటటువంటి వాళ్ళకి పెద్ద ఎత్తున బెనిఫిట్ జరుగుతుంది. అంటే ఒక సామాన్య కుటుంబానికి, ఒక మధ్యతరగతి కుటుంబానికి ఈ జిఎస్టీ స్లాబ్లు తగ్గించటం వల్ల నెలకి 1,500 నుంచి 2,000 రూపాయల అదనపు బెనిఫిట్ సర్ప్లస్ దొరుకుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అయితే ఈ తగ్గించినటువంటి రేట్లను కంపెనీలు ఫాలో అయ్యేటట్టుగా, వాటన్నిటినీ పకడ్బందీగా అమలు చేసేటట్టుగా ప్రభుత్వము పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా మీరు ట్యాక్స్ మాత్రమే తగ్గించారు, మాకు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది అనేటటువంటి ఉద్దేశంతో గతంలో అదే వస్తువుని 20 రూపాయలకి అమ్మిన వస్తువుని ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందని, ఇప్పుడు మనకి ఒక వస్తువు ధరలో 2 ఇమిడి ఉంటాయి. ఒకటి ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది, ప్లస్ గవర్నమెంట్ లెవీయింగ్ ట్యాక్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ట్యాక్స్ని మాత్రమే ఇక్కడ తగ్గించారు, ట్యాక్స్ని మాత్రమే రద్దు చేశారు, కానీ వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందనేటటువంటి నెపంతో దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, ఉత్పత్తిదారులు అందరూ కూడా గతంలో మాదిరిగానే తమ వస్తు ధరలను తగ్గించకుండా అదే ధరకి అమ్మినా, పెంచి అమ్మినా వినియోగదారుడికి ఏం ఉపయోగం ఉంటుంది? ఇంత పెద్ద ఎక్సర్సైజ్ ప్రభుత్వం చేయటం వల్ల వినియోగదారుడికి వచ్చేటటువంటి ఉపయోగం ఏంటుంది? కాబట్టి మీరు తగ్గించినటువంటి రేట్లు పకడ్బందీగా అమలవుతున్నాయా, ఆ స్లాబ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ సిస్టాన్ని ఫాలో అవుతున్నారా లేదో చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. నిజంగా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందా లేదో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ధర ఉత్పత్తిదారుడు నిర్ణయిస్తున్నాడో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వము ఈ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ తోటైనా, ఇంటర్నల్ ఫోర్సెస్ తోటైనా, బట్ ఈ జిఎస్టీని అయితే స్లాబ్స్ తగ్గించడం ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కోసమే తగ్గించారు, డొమెస్టిక్ కన్జంప్షన్ని పెంచడం కోసమే తగ్గించారనేటటువంటి విషయం స్పష్టం. ప్రభుత్వం ఏం చెప్పినా, ప్రధానమంత్రి గారు ఏం చెప్పినా, ఆర్థిక మంత్రి గారు ఏం చెప్పినా, కానీ వాస్తవాలుగానే ఉంటాయి. అవి మరుగున పడినా దాగవు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ప్రజలపైన ప్రేమతో కంటే కూడా స్వదేశీ వినియోగాన్ని పెంచాలనేటటువంటి ఉద్దేశంతో ఈ స్లాబ్స్ తగ్గించారు. బట్ ఏది ఏమైనప్పుడు కూడా స్లాబ్స్ తగ్గించడం వల్ల వినియోగదారులకి పన్ను భారం నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది కాబట్టి, బట్ ఈ ఉపశమనము ఖచ్చితంగా వినియోగదారుడికి చేరే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుంది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రాబోతున్నటువంటి 2 స్లాబ్స్ ఉన్నటువంటి జిఎస్టీని ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తుంది. నెక్స్ట్ జనరేషన్ 2.0 జిఎస్టీగా వాళ్ళు చాలా అద్భుతాలు సృష్టించబోతుందని చెప్తున్నారు. నిజంగా ఆ విధంగా వినియోగదారులకు మేలు జరిగితే దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది వినియోగదారులు పన్ను భారం నుంచి ఉపశమనం పొందుతారనేటటువంటి విషయం. అయితే ఇప్పటికైనా ప్రభుత్వము జిఎస్టీ అనే పన్ను భారాన్ని ప్రజలపైన పెద్ద ఎత్తున మోపిందనే విషయాన్ని ట్రంప్ నిర్ణయాలతోటైనా గ్రహించినందుకు భారత ప్రభుత్వానికి శుభాకాంక్షలు, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జిఎస్టీ పకడ్బందీగా అమలు జరగాలి, వినియోగదారుడికి మేలు జరగాలని కోరుకుందాం.